ఐదేళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా భారీ కాన్వాయ్తో అమరావతి రైతులు ప్రజల పూల స్వాగతాల మధ్య సచివాలయానికి చేరుకున్నారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత దివ్య ముహూర్తాన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఇక ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు సీఎం. ఆపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000కు పింఛను పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారు ముఖ్యమంత్రి. రైట్గా ఏపీ సచివాలయం నుంచి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాగులో పదవి బాధ్యతలు స్వీకరించారు. అధికారికంగా సంతకం చేయటం ద్వారా ఆయన బాధ్యతలని చేపట్టారు. మొదటి సంతకంగా మెగా డిఎస్సీకి ఆమోదం తెలుపుతూ ఆయన సంతకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి హామీ పైన ఆయన కట్టుబడి ఉన్నామని చెప్పి చేసినటువంటి ప్రకటన తర్వాత అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకంగా మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన తొలి సంతకం చేశారు. ఇక తర్వాత రెండో సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి జరిగినటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి దారితీసింది. సొంత భూమి కోల్పోతామనేటువంటి ఒక భయం ఓనర్లో, యజమానిలో వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. ఇక మూడో సంతకం 4,000 రూపాయల పెన్షన్ కి సంబంధించినటువంటి అంశం. మూడో సంతకం చేశారు. 4,000 రూపాయల పెన్షన్ ని ఇస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆయన సంతకం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులు కూడా చంద్రబాబును కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఛాంబర్ లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఆయనకి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆశీర్వచనం అనంతరం దేవస్థానానికి సంబంధించి ఇంద్రకీల చేస్తున్న దుర్గమ్మ ఆలయానికి సంబంధించినటువంటి వేదార్చకులు ఆయనకి ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత ఆయన 5 ఫైల్స్ మీద సంతకం చేశారు. ఇక రాబోయేటువంటి మంత్రివర్గ సమావేశం, అదేవిధంగా పోర్టుఫోలియోలు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలపైన చివరి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన సంతకాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పాలనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శాఖలకు సంబంధించి కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం, పోర్టుఫోలియోల కేటాయింపు కూడా మరి కాసేపట్లో అధికారికంగా జారీ అయ్యేటువంటి అవకాశం ఉంది. పవన్, అయితే హరీష్, అక్కడ చంద్రబాబు పలు కీలక దస్త్రాలపై, అంటే ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు పలు కీలక దస్త్రాలపై సంతకం అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో సంభాషిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ సంతకాల తర్వాత ప్రజలతో ఆయన ఏ విధంగా సంభాషించారు, దానికి సంబంధించిన అంశాలను వాళ్ళకి ఏ విధంగా వివరించారు? అధికారికంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన్ని కలిసేందుకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి సిచ్యువేషన్. ఇక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలపైన మంత్రివర్గంతో కూడా ఆయన సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత జరిగినటువంటి మంత్రివర్గానికి సంబంధించిన నూతన మంత్రివర్గం బాధ్యతల స్వీకరణకు సంబంధించినటువంటి అంశం గత కొద్ది రోజులుగా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పోర్టుఫోలియోలకు సంబంధించి శాఖలకు సంబంధించినటువంటి ఖరారు అనేది కూడా మరి కాసేపట్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సచివాలయంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం మొత్తం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారులందరూ కూడా చంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర శాఖల ముఖ్య అధికారులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరినీ కూడా చంద్రబాబు కలిశారు. వాళ్ళతో ముఖాముఖి నిర్వహించారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు కావచ్చు, ప్రతిపాదనలు కావచ్చు, ఆయన సానుకూలంగా స్పందించారు. రాజధానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అన్నటువంటి ఒక ప్రకటన జారీ కావడం, మొత్తం మీద చూసుకుంటే కనుక రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కొంతవరకు కూడా రైతాంగం హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అన్నటువంటి ఒక ప్రకటన జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో
రాబోయేటువంటి మంత్రివర్గానికి సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చగా మారింది. మొత్తం 24 మంది మంత్రులు చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది బాధ్యతలు చేపట్టగా 24 మంది మంత్రులు ఉన్నారు. ఆ 24 అయితే హరీష్ ఒకేసారి 5 కీలక హామీలపై ఏకకాలంలో సంతకాలు చేయడం ఒక రికార్డుగా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు సంతకంతో ఇవన్నీ ఈ క్షణం నుంచి అమల్లోకి వచ్చాయనుకొచ్చారా, లేదంటే మరికొద్ది రోజుల తర్వాత వీటిని అమలు చేసే అధికారులకు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తారు వీటిపై? ఇప్పుడు ప్రస్తుతం అయితే సంతకాలకు సంబంధించి ఏదైతే మొదటి 5 సంతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు. ప్రధానంగా చూసుకుంటే కనుక మెగా డిఎస్సి నిరుద్యోగానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారానికి సంబంధించినంత వరకు కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అంశానికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేశారు. ఆ తర్వాత జరిగింది పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి చట్టం. ఆ చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర ఆందోళన వ్యక్తమైంది, తీవ్ర నిరసన వ్యక్తమైంది. రైతాంగం కావచ్చు, సామాన్యుడు కావచ్చు, అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ భూములకు సంబంధించినటువంటి అంశం పైన ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి చట్టం పైన కూడా కొంతవరకు కూడా ఇబ్బందులకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో దానికి కూడా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు రెండో సైన్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశం పైన చర్చగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేశారు. అది మూడో సంతకంగా ప్రధానంగా వచ్చినటువంటి సమస్యలకు సంబంధించినంత వరకు కూడా అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే మూడో సంతకంగా 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాలు ఈ మూడు. చంద్రబాబు 5వ సంతకంగా స్కిల్ సెన్సెస్ పై కూడా సంతకం చేసినట్టు తెలుస్తుంది. దీనికి ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు అయితే హాజరవడం మనం చూసాం. వారితో కూడా చంద్రబాబు సంభాషిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి స్కిల్ సెన్సెస్ సంబంధించి విద్యార్థుల నుంచి ఎటువంటి వివరాలు అడిగి తెలుసుకున్నారనుకోవచ్చు సీఎం? సెంటర్ అనేది చాలా పెద్ద అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో టీడీపీ హయాంలో కూడా ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేయడం, దానిపైన ప్రత్యేక పర్యవేక్షణను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకంగా యువతకి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు కావచ్చు, వారికి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఉపాధి అవకాశాలు కావచ్చు, భవిష్యత్తులో యువతను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో భాగంగానే 5 సంతకాలలో కీలకమైన సంతకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే ఉపాధి అవకాశాలకు సంబంధించి యువత ఎవరైతే విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధాని లేనటువంటి ప్రాంతం, రాజధానిలో ఉన్నటువంటి రైతాంగం రోడ్డును పడినటువంటి సిచ్యువేషన్, భూములు ఇచ్చినటువంటి వారి పరిస్థితి ఏమవుతుందో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి. అట్ ది సేమ్ టైం వారికి సంబంధించినటువంటి యువత ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఆ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి క్లారిటీ ఇస్తూ 5 సంతకాల్లో ఒక సంతకంగా దాన్ని ప్రతిపాదించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి అంశం, అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి క్యాంటీన్స్ని కూడా తిరిగి పునరుద్ధరించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మూసివేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున అన్న క్యాంటీన్లను మూసివేశారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా తక్కువ రేట్లో అన్నం భోజనం వసతి కల్పించేటువంటి ప్రధానమైనటువంటి అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాను పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి అన్న క్యాంటీన్స్ని పూర్తిగా పునరుద్ధరించినటువంటి అన్న క్యాంటీన్ల ద్వారా పూర్తిగా పేదలకి ఎవరైతే అన్నర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అతి తక్కువ ధరకి భోజనం సరఫరా చేయడం, మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, పూర్తిగా వారికి సంబంధించినటువంటి భోజనం అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని 2019 నుంచి కూడా నిలిపివేశారు. ఆ తర్వాత ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ హయాంలో కూడా ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి క్యాంటీన్స్ కొనసాగాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మూసివేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి రీఓపెన్స్కి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో వాటిపైన కూడా మరో సంతకం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద 5 సంతకాలు. అయితే హరీష్ చూసుకుంటే మొదటి సంతకం చేసిన
ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ప్రచారానికి అనుగుణంగానే అంటే ఎలా అయితే ప్రచారం జరిగిందో మెగా డిఎస్సీపై చంద్రబాబు తన తొలి సంతకాన్ని చేస్తారని చెప్పి అదే విధంగా చంద్రబాబు ఈరోజు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సీ అని చెప్పి దగా చేశారని చెప్పి కూడా ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ నేతలు కావచ్చు చంద్రబాబు సైతం అట్లా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మెగా డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఉంటాయనుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వెలువడే అవకాశం ఎన్ని రోజులు ఉందనుకోవచ్చు? మెగా డిఎస్సీకి సంబంధించి గత ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపింది. ఎలక్షన్స్ ముందు మెగా డిఎస్సీని కూడా ప్రకటించింది. దాదాపుగా 6,000 మంది వరకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. డిఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బొత్స ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి రావడం. సో ఇప్పుడు మెగా డిఎస్సీకి సంబంధించి ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉండగా దగా చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దాన్ని అజెండాగా చేసుకుని యువతని తమ వైపు తిప్పుకునేటువంటి క్రమంలో భాగంగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశంపైన తెర మీదకు తీసుకొచ్చారు. అందులో భాగంగానే డిఎస్సీకి సంబంధించినటువంటి తొలి ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని చెప్పి ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే యువతకి ఇచ్చినటువంటి హామీ, ప్రధానమైనటువంటి హామీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా తొలి సంతకం దాని మీద చేశారు. అట్ ది సేమ్ టైం మొత్తం 5 సంతకాలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారిని ప్రతిపాదనగా చూసుకొని ఆయా 5 సంతకాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే 5 సంతకాలపైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సంతకం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలకడం, సచివాలయానికి రావడం, అక్కడ ఆయన సంతకం చేయడం, 5 ఫైల్స్ మీద సంతకాలు చేయడం, మొత్తమే చూసుకుంటే కనుక నూతన ప్రభుత్వం కొలువు తీరినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే శాఖలకు సంబంధించి ఎవరైతే 24 మంత్రులు ఉన్నారో అందులో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి కీలకమైనటువంటి నేతలు, లోకేష్ లాంటి కీలకమైనటువంటి నేతలకు ఎలాంటి పోటీపొల్లులు దొక్కుతాయి, రెండోసారి మంత్రిగా అయినటువంటి లోకేష్ ఎలాంటి శాఖ దక్కించుకుంటారు, గతంలో ఐటీకి సంబంధించినటువంటి మంత్రిగా ఆయన తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ని మంగళగిరి, తాడిపల్లి ప్రాంతంలోనే నెలకొల్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎంతవరకు ప్రయత్నాలు ఫలిస్తాయి, ఎంతవరకు నూతన ఐటీ కంపెనీలు మళ్ళీ ఏపీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ దిశగా లోకేష్ చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉండబోతుంది, ఆయనకే తిరిగి మళ్ళీ ఆ శాఖ కేటాయిస్తారా లేదా, ఇక పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు, కీలకమైనటువంటి నేతగా ఉన్నారు, ఆయన కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కాబోతున్నారు, ఆయన హోంమంత్రికి సంబంధించి అదేవిధంగా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మరి కాసేపట్లోనే తెరబడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్ అయితే హరీష్ ఇందాక మీరు చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఖచ్చితంగా సీఎం తన మొదటి 5 సంతకాల్లో దీనికి ప్రధాన అంశంగా చేకూర్చారు. దీని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పేదలకు లబ్ధి చేకూరుందనుకోవచ్చు? అన్నా క్యాంటీన్ అనేది ఖచ్చితంగా టీడీపీ హయాంలో ప్రవేశపెట్టినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రకటన. దాంతో అనేక మంది మధ్యాహ్న భోజనం తక్కువ రేటుకి కేవలం 5 రూపాయలకే పూర్తిగా కడుపు నిండేటువంటి భోజనం తినేటువంటి వ్యక్తులు, ఎందుకంటే రోజువారీ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా బయట భోజనం చేయాలంటే 100 నుంచి 150 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాటిని ఖర్చులు కంట్రోల్ చేసుకోవడంతో పాటుగా వాటికి అయ్యేటువంటి ధనం ఏదైతే ఉంటుందో, ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అన్నా క్యాంటీన్లు బాగా ఉపయోగపడినాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు సహాయం చేయాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా తమ వంతు సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి ఉంది. సో దానివల్ల అనేక మంది పేదలకి కడుపు నిండినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి క్యాంటీన్స్ని పూర్తి స్థాయిలో మూసివేశారు. ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి దాఖలాలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి, అన్నా క్యాంటీన్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని పూర్తిగా మళ్ళీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం, ఆయా వర్గాలు ఎవరైతే తీవ్రంగా నిరాశకు గురయ్యారో, భోజనం దొరక్క మధ్యాహ్నం పూట భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో బయట కూలీకి వెళ్ళి ఆ డబ్బును సంపాదించుకొని వచ్చి మళ్ళీ బయట 100-150 రూపాయలు పెట్టుకుని హోటల్స్లో భోజనం చేయలేనటువంటి సిచ్యువేషన్, ఖాళీ కడుపులతో నిద్రపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది పేదల ఈ విషయాలను అనేక సార్లు తమ మొర వినిపించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం ద్వారా
దూరమైనటువంటి ఆయా వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూటమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చేరువయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆ వర్గాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆ వర్గాలందరికీ అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లకు కూడా అదే రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్లను కూడా మొదటి 5 సంతకాల్లో ఒక సంతకంగా చేర్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్కిల్కి సంబంధించినటువంటి అంశాలు, అటు యువతను అట్రాక్ట్ చేయడం, ఎవరైతే దూరమైనటువంటి వర్గాలు ఉన్నాయో మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వర్గాలు, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకా నిరుద్యోగ సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు, ల్యాండ్ టైటిల్కి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు, అపోహలు కల్పించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా చెప్పి వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేయడం, 4,000 రూపాయల పెన్షన్, ఇదా ఒక్కొక్క వర్గంని ఒక్కొక్క సెక్టార్ని తిరిగి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే 5 సంతకాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పూర్తిగా 5 సంతకాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సంతకాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు 5 ప్రధాన అంశాలను ఎంచుకొని సీఎం తన 5 తొలి సంతకాలను అయితే చేశారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఉన్నాయి. మత్స్యకారులకు సంబంధించి కొన్ని ముందస్తుగా వీటిపై సంతకాలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. వీటిపైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ డేస్లో? ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే జరిగినటువంటి పదవి బాధ్యతల స్వీకారంలో భాగంగానే ఆయన 5 సంతకాలపై సంతకం చేశారు. ప్రస్తుతం సచివాలయం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అధికారులు అనధికారులు మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించేటువంటి అంశం పైన పోలీసు యంత్రాంగం కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్కరిని కూడా చంద్రబాబుకి స్వాగతం చెప్పి శుభాకాంక్షలు చెప్పేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళందరినీ కూడా సచివాలయంలో అనుమతిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ పక్కన సెక్రటేరియట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొదటి బ్లాక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మొదటి బ్లాక్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదురైంది. రష్ కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగంతో కొంతమంది విజిటర్స్ కూడా కొంతమంది వాళ్ళని లోపలికి పంపించేటువంటి అంశం పైన వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తొలిసారిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావటం, ఇచ్చినటువంటి హామీస్కి సంబంధించినటువంటి అంశాలపైన లోపల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు సంతకాలు చేస్తుండటం, ఇలా ఒక్కో ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు. ఆ తర్వాత శాఖలకు సంబంధించి పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రొసీజర్లో జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోర్ట్ఫోలియోలకు సంబంధించి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సమస్యకు ఉన్నటువంటి సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు సచివాలయం దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలోకి చంద్రబాబు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించడం, వీఐపీలు మంత్రులకు సంబంధించి అధికారులు అనధికారులకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు చంద్రబాబు సచివాలయానికి రావడం, సచివాలయంలో ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించడం, ఇప్పుడు 5 సంతకాల తర్వాత మంత్రులతో ఆయన సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత శాఖల కేటాయింపు పోర్ట్ఫోలియో ఒక అప్డేట్ అయితే వస్తుంది మనకు. అంటే మనం ఇందాక చర్చించుకున్నట్టు గతంలో మెగా డిఎస్సీ అని చెప్పి 6,000 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు, ఈ చంద్రబాబు అంటే టీడీపీ హయాంలో ఇప్పుడు 16,347 పోస్టులకు మెగా డిఎస్సీ రాబోతుందని చెప్పి తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? పూర్తిగా శాఖలు కేటాయించిన తర్వాత మంత్రుల నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు?
ఇప్పటికే డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన అనేక సార్లు చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రచారం గతంలో 6,000కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా వివాదం ఏర్పడింది. ఇప్పుడు చెబుతున్నట్లుగా 16,000కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అంశం పైన కూడా పూర్తిగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దానికి సంబంధించినటువంటి ఫైల్స్ను కూడా సిద్ధం చేయాల్సినటువంటి ఉంటుంది. అదేవిధంగా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సదరు మంత్రి స్వయంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చట్టపరంగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగానే జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగేటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి 16,000 పోస్టులకు సంబంధించినటువంటి నియామకం ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ యువతలో పూర్తిగా జోష్ని నింపే విధంగా ఉంటుంది. ఎందుకంటే 6,000 పోస్టులకి 16,000 పోస్టులకి భారీ ఎత్తున వ్యత్యాసం ఉంది. సో వాటన్నింటినీ కూడా యువత దక్కించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీని పూర్తిగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా వారికి ఇచ్చినటువంటి హామీని పరిష్కరించేటువంటి దిశగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అవుతుంది. నోటిఫికేషన్కి సంబంధించి త్వరలోనే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కూడా మొదటిగా ఈ అంశం పైన నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగించడం, ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నటువంటి ఒక నమ్మకాన్ని, ఒక సిగ్నల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.